హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మంచి టాపిక్తోని మీ ముందుకు వచ్చాను. తమిళ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా. సో తమిళ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఏంటంటే మనకి యూట్యూబ్లో 2 సెట్టింగ్స్ ఉంటాయండి. ఆ టూ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఓకేనా? సో ఆ 2 సెట్టింగ్స్ ఏంటిదో నేను ఇప్పుడు వీడియోలో మీకు చేసి చూపిస్తా. నా ఫోన్లో చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా టూ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అవి చేసుకుంటే మనకి వ్యూస్ పెరుగుతాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా పెరుగుతుంది. ఒకసారి మీరు చేసి చూడండి. నాకైతే అది నా విషయంలో నేను అప్పుడు 300 ఉన్నప్పుడు నేను అలాగే చేశాను. సో ఇప్పుడు అరౌండ్ 1000కి దగ్గరలో వచ్చేసాను. సో మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. సో ఒకసారి అయితే వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలా చేస్తే సబ్స్క్రైబర్లు పెరుగుతారా లేదా అని డౌట్ వస్తుంది కదా. లేదండి, ఖచ్చితంగా పెరుగుతారు. నా విషయంలో నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. నేను అలా చేసుకున్నాను, ప్లస్ నా ఫ్రెండ్స్ది కూడా చేశాను. సో వాళ్ళది కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు మినిమం వస్తుంది పర్ డే ఒక 10 వరకు వస్తుంది నా విషయంలో అయితే. సో నేను స్టార్ట్ చేసి 1.5-2 మంత్సే అవుతుంది. ఛానల్ చాలా రోజులు అవుతుంది యాక్చువల్లీ, బట్ నేను మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసా. ఇంకా ఎందుకులే, అవసరమా, నేను జాబ్ చేస్తున్నా కదా, నాకు ఎందుకు అనేసి అనుకున్నాను. కానీ యూట్యూబ్ అనేది పెట్టుబడి లేని బిజినెస్ లాంటిది కదా. సో మనకి ఇంట్లో ఉండే అంటే చాలామంది హౌస్ వైఫ్లు ఇంట్లో ఉంటారు కదా, మంచి టాలెంట్తో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకు వాళ్ళ టాలెంట్ బయట ప్రూవ్ చేసుకోకూడదు అట్లా అనేసి బయటికి రండి. చాలామంది బయటికి వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. నేనైతే చాలా సపోర్ట్ చేస్తాను అలాంటి వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో అంజలిస్ ఛానల్ అని వచ్చిందా? అంజలిస్ ఛానల్ కింద మేనేజ్ వీడియో అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అనలిటిక్స్ అని వస్తుందా? వచ్చిన తర్వాత కింద గో టు యూట్యూబ్ స్టూడియో ఇక్కడికి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళగానే పైన ఇక్కడ నా లోగో కనిపిస్తుంది. నాది వైట్ యూట్యూబ్ ఛానల్ది ఫోటో ఉంటుంది. ఇది అంజలిస్ ఛానల్ అనేసి ఉంటుంది. ఇది దీంట్లో ఓపెన్ చేయగానే నా లోగో ఉంటుంది కదా, దీంట్లోనే ఇక పెన్సిల్ సింబల్ ఉందా అండి, పక్కన పెన్సిల్ సింబల్ ఓపెన్ చేయండి. దీంట్లో కిందికి రాగానే హోమ్ ట్యాబ్ ఉంటుంది. హోమ్ ట్యాబ్లో ఈ 2 సెట్టింగ్స్ ఉంటాయి కదా. హోమ్ ట్యాబ్ ఒకటి, ఇక్కడ ఫర్ యూ అని ఉంటుంది, హోమ్ లేఅవుట్. ఇవి 2 ఆన్లో చేసి పెట్టుకోండి. ఈ 2 హోమ్ ట్యాబ్ ఒకటి, హోమ్ లేఅవుట్, ఇవి 2 కూడా ఓపెన్ చేసి పెడితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఓకేనా? దెన్ నెక్స్ట్ గో టు కమ్యూనిటీ. ఓకేనా? కింద మనకి 5 ఉంటాయి. ఒకటి డాష్ బోర్డ్ అని, కంటెంట్ అని, అనలిటిక్స్ అని, కమ్యూనిటీ, ఎర్నింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ 5 ఉంటాయి కదా. ఇక్కడ కమ్యూనిటీకి వెళ్ళిపోండి. కమ్యూనిటీలో సేమ్ ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. వ్యూ ఆల్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది? కామెంట్స్ అని ఉందా? అక్కడ వ్యూ ఆల్కి వెళ్ళిపోండి. వ్యూ ఆల్కి వెళ్ళగానే ఇక్కడ పైన పబ్లిష్డ్ సార్ట్ బై ఐ హ్యావ్ అండ్ రెస్పాండెడ్ అని ఉందా? ఐ హ్యావ్ రెస్పాండెడ్ అని 3 ఉంటాయి. ఇవి 3 మనము ఆన్లో పెట్టుకొని ఉంచుకోవాలి.
సో దీంట్లో పబ్లిష్డ్ నేను ఆల్రెడీ పబ్లిషర్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ కిందికి రాగానే ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అని ఉందా, లేదు నేను ఐ రెస్పాండెడ్ అని పెట్టుకుంటాను. నెక్స్ట్ కిందికి వచ్చేగానే సర్చ్ ఫర్లో పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ కిందికి రాగానే సబ్స్క్రైబర్ కౌంట్ నాకు 900 అరౌండ్ ఉంది కాబట్టి నేను 1K బిలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ కౌంట్ 1K అనేసి పెడుతున్నాను. నెక్స్ట్ గో టు అప్లై చేయగానే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇంతే అండి మీరు చేయాల్సింది, ఇంత పెద్దగా ఏం లేదు దీంట్లో ప్రాసెస్ యాక్చువల్లీ. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎర్నింగ్కి వెళ్ళిపోండి. ఎర్నింగ్లో ఇక్కడ మనం ఈ వాచ్ అవర్స్ ఎంత అయినాయి అనేసి కూడా చూసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్లు 208 పబ్లిక్ వాచ్ అవర్స్, 85K పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఇలా ఉన్నాయి. ఇవి షార్ట్ వ్యూస్. మనం పైకి వస్తే యూట్యూబ్ స్టూడియోలోనే పైకి వెళ్ళండి. ఇది నాది 397 వాచ్ అవర్స్. నేను రీసెంట్గానే స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే వీడియోస్ చేయాలి అనేసి తెలీదు. సో మీరు కూడా అలా వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండకండి. డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మంచి కంటెంట్తో చేయండి. నాకైతే తెలిసింది కాబట్టి ఒక్కొక్క వీడియో డైలీ ఒకటి పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకేముంటున్నాయి, కంటెంట్కి వెళ్ళిపోండి. కంటెంట్లో సేమ్ మనం ఏమేమి చేసామో అవన్నీ ఉంటాయి. అనలిటిక్స్లోకి వెళ్ళిపోతే సో మన వాచ్ అవర్స్ అవన్నీ కనిపిస్తాయి. కమ్యూనిటీకి వెళ్తే ఇందాక మనం చేసాం కదా, అది ఇవన్నీ వాచ్ అవర్స్ ఇవన్నీ ఉంటాయి. దీని కిందికి రాగానే ఇది హోమ్ ట్యాబ్ ఉంటుంది, ఓకేనా. హోమ్ ట్యాబ్ సేమ్ అలాగే మళ్ళీ అంజలిస్ ఛానల్. సో ఓకే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టార్టింగ్ చేసింది ఓపెన్ చేసుకోండి, ఒక్కొక్కటి చేసుకుంటూ చూసుకోండి. ఇవన్నీ ఆన్లో ఉంటేనే మనకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతుంది. మీరు కూడా అలాగే సబ్స్క్రైబర్స్ పెంచుకునేలాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. ఓకే, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నాకు కూడా ఎలాంటి వీడియోస్ చేయాలో నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్.